వెల్కమ్ టు 6 టీవీ నేను రచన. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆఫ్రికా దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధుల బృందం పర్యటించింది. ఇక భూదాన్ పోచంపల్లిలోని టూరిజం పార్క్ అలాగే కళాపూర్ణవి హ్యాండ్లూమ్ ను వారు సందర్శించారు. చేనేత కార్మికుల పనితీరుతో పాటు మార్కెటింగ్ కు సిద్ధం చేసిన చేనేత వస్త్రాలను వారు పరిశీలించారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు తెలియజేసే విధంగా భారత విదేశీ శాఖ ఆధ్వర్యంలో ఆఫ్రికా బృందం పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. 5 రోజుల తెలంగాణ పర్యటన భాగంగా భూదాన్ పోచంపల్లిలో 4వ రోజు పర్యటించారు. చివరి రోజు రామోజీ ఫిలిం సిటీ సందర్శనతో పర్యటన ముగిస్తుందని చేనేత జౌళి పరిశ్రమల శాఖ ఏడీ దశరథ్ తెలిపారు. ఇక పోచంపల్లిలో చీరలు నేసే విధానం, ఇఖత్ చీరలు పరిశీలించినట్లు చెప్పారు. చేనేత వస్త్రాల తయారీ విధానాన్ని చూసి ఆఫ్రికా టీం ఎంతగానో సంతోషపడిందని వెల్లడించారు దశరథ్. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడున్న పర్యాటక ప్రదేశాల గురించి ఆఫ్రికా ఖండంలోని ప్రజలకు తెలియజేసేందుకు వీలుగా భారతదేశ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆఫ్రికా ఖండంలోని 15 దేశాలకు సంబంధించిన మొత్తం 30 మంది ప్రతినిధులు అంటే కంటెంట్ రైటర్స్ ఇక్కడ మన తెలంగాణలో 5 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈ రోజు 4వ రోజు. మన దగ్గర ఉన్న పర్యాటక ప్రదేశాలు, మన కల్చర్ ట్రెడిషన్ వారు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు పోచంపల్లి రావడం జరిగింది. ఈరోజు రామోజీ ఫిలిం సిటీతో పర్యటనతో కార్యక్రమాలు ముగుస్తా ఉన్నాయి. పోచంపల్లిలో విలేజ్ టూరిజం పార్క్ తో పాటు ఇక్కడ నేత కార్మికులు ఎట్లా చీరలు నేస్తున్నారో వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి వీక్షించడం జరిగింది. అట్లాగే ఇక్కత్ చీరలు, దానిలోని రకరకాల చీరలను కూడా వారు పరిశీలించడం జరిగింది. కొన్నిటిని వారు షాపింగ్ కూడా చేశారు. ఇక్కడున్న ఈ తయారీ పట్ల వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, ఇక్కడున్న పర్యాటక ప్రదేశాల గురించి ఆఫ్రికా నెల్లూరు సెంట్రల్ జైల్లో